హలో! హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు గౌతమ్ వ్లాగ్స్. ఇంకా అందరికీ గుడ్ మార్నింగ్ అండి. అందరూ ఏం చేస్తున్నారు? ఎలా ఉన్నారు? నేనైతే మార్నింగే ఇది ట్యూస్డే వ్లాగ్ అండి. మార్నింగే లేచిన వెంటనే ప్రతిరోజు పిల్లలకి ఇలా బూస్ట్ పాలు కల్పిస్తాను. ఇంకా ఆ తర్వాత పిల్లలకి ఇచ్చేసాక నేనైతే జీలకర్ర, ధనియా, వాము కలిపి వాటర్ తాగుతాను. ఇలా 1 ఇయర్‌గా తాగుతున్నాను. దీనివలన చాలా బెనిఫిట్సే నాకు కనిపించినాయి. కానీ 1, 2 నెలలకి ఏమీ అనిపించలేదు. కానీ ఒక 6 నెలలు అయ్యేసరికి వెయిట్ తగ్గాను. మోకాలు నొప్పి తగ్గింది. కొంచెం యాక్టివ్‌గా ఉన్నట్టు అనిపిస్తుంది. ఈ జీలకర్ర, వాము వాటర్ నాకు బాగానే పనిచేసింది. ధనియాలు, జీలకర్ర, ఇంకా వాము 3 వేళ్ళతో తీసి 1 గ్లాసున్నర వాటర్ వేసి మరిగించి, ఇలా మరిగిన తర్వాత 1 గ్లాసులో పోసుకుని చల్లారాక తాగుతాను. ఇంకా వడకట్టుకోవచ్చు, కానీ ఒక్కొక్క ధనియా ఉన్నా పర్వాలేదు, కొంచెం నవలొచ్చులే అని దిష్టిలో నేను ఇలానే పోసేసుకున్నాను. గోరువెచ్చగా ఉన్నప్పుడు తాగుతాను పక్కన పెట్టేసి. ఇంకా ఆ తర్వాత అయితే ఇంకా సాయంత్రము మా ఎంకుడు వాళ్ళు హాస్పిటల్లో ఉన్నారు కదా, టిఫిన్ ఇడ్లీ తీసుకెళ్తాను అంటుంటే సాయంత్రానికి ఇడ్లీ పిండి పెట్టాను. మిక్సీలోనే రుబ్బేసుకున్నాను. ఇడ్లీకి 1కి 2 కడిగి పెట్టి రవ్వ కూడా కలిపేసి 2 గిన్నెల్లో వేసుకున్నాను. ఆ తర్వాత మా కోసమైతే వంకాయ, ములక్కాడ కర్రీ చేద్దామని అన్నీ అక్కడ ఏర్పాటు చేసి పెట్టుకున్నాను. ఈ లోపలైతే పిల్లలు స్కూల్కి పంపించాలి కదా 8కే, వాళ్ళ కోసం ఒక చిన్న గ్లాసు రైస్ వండేస్తున్నాను విడిగా. కూర అయితే వేసేసానండి, ఉడికిపోతుంది. చాలా దగ్గరకు వచ్చేసింది, ఆల్మోస్ట్ అయిపోవచ్చింది కర్రీ. వంకాయ కర్రీ అండి, అది కర్రీ. ఇంకా ఆ తర్వాత అయితే హాస్పిటల్కి పంపించడానికి క్యాప్సికమ్ రైస్ చేద్దామని ఇలా క్యాప్సికమ్ రెడ్, ఎల్లో క్యాప్సికమ్ కట్ చేసుకుని, క్యారెట్ ఒకటి, కొంచెం జీడిపప్పు, ఉల్లిపాయలు, పుదీనా, పచ్చిమిరపకాయలు, కరివేపాకు ఇవన్నీ సర్ది పెట్టుకున్నాను. 2 గ్లాసులు క్యాప్సికమ్ రైస్ చేద్దామని. కొంచెం కొత్తిమీర కూరలోకి, బిర్యానీకి కూడా ఇలానే సర్దుకున్నాను. ఈ లోపలైతే బయట ఊరికే ఒకటే సౌండ్లు వచ్చేస్తున్నాయి, డప్పు సౌండ్లు. ఏమిటి ఇంత డప్పులు వస్తున్నాయి అనేసి, ఏమన్నా గుడా పూజ అనేసి బయటకు వచ్చి చూసేసరికి పక్కనే ఒక కిడ్ ఉంది, కిడ్ జోను. ఎల్కేజీ నుండి నర్సరీ వరకు అని ఒక జోన్, ఇలాగా కిడ్స్ హుడ్ అని ఒకటి ఓపెన్ చేశారు. దానికి పిల్లలు జాయిన్ అయిన తర్వాత పిల్లలు వచ్చిన వాళ్ళకి ఇలా డప్పులు సంతోషంగా వాళ్ళు పూజ చేసుకుని ఇలా డప్పులు వాయించి వచ్చిన పిల్లలకి అక్షింతలు వేస్తున్నారు. కిడ్ జోన్ కూడా చాలా రేట్లు ఎక్కువగానే ఉంటున్నాయండి పిల్లలకి. ఇంకా ఆ తర్వాత అయితే ఇంకా పిల్లలకి క్యారేజ్ పెట్టడానికి కొంచెం వంకాయ కూర, కొంచెం క్యాప్సికమ్, రైసు, ఇంకా పెరుగన్నంలోకి మామిడికాయను ఇవి, ఇంకా స్నాక్స్కి ఏమో స్వీట్ కార్ను, ఇవన్నీ ఇలా సర్ది పెడుతున్నాను. పిల్లలు స్కూల్కి పంపించేయటానికి టైం అయిపోతుంది. ఇంక ఈ లోపల పిల్లల్ని రెడీ చేసిన తర్వాత హడావుడిగా రెడీ అయిన తర్వాత ఇంకా వేరే కూరలు వండాలి. మొత్తానికి క్యాప్సికమ్ రైస్ అయితే ఇదండి, బాగానే వచ్చింది. పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయారు. ఇదేనండి స్కూల్ అయితేను. ఇక్కడ హాల్ వరకు తీసుకెళ్తే లోపలికి ఆయాలే తీసుకెళ్ళిపోతారు. ఇంకా స్కూల్కి పంపించి వచ్చేసిన తర్వాత నేను బట్టలు ఐరన్ చేసుకోవాల్సినవి ఉంటే అవి కాస్త చేసుకున్నాను. మంచి మంచి చీరలు అయితే డ్రై వాష్కి ఇస్తాం, కానీ కొంచెం డైలీ వేర్లు ఇలా ఎక్కడైనా నలిగినట్టుంటే నేనే ఐరన్ చేసుకుంటాను. ఇలాగా ఏముందండి, రోజు కట్టుకునే చీరలు కూడా ఈ సిటీలో ఇవ్వలేం కదా. ఇప్పుడున్న ఈ క్లాత్ని బట్టి కొంచెం 2-3 సార్లు మిషన్లో వేసేసరికి ఇలా లైట్గా ముడతలు వస్తాయి కదా. అందు గురించి నేనే ఇలా ఐరన్ చేసుకుని పక్కన పెట్టుకుని డైలీ వేర్గా వాడుకుంటాను. ఇంకా ఆ తర్వాత అయితే కాసేపు పడుకున్నాను. ఈ లోపల 3 అయిపోయింది. మనవలు అయితే వచ్చేసారు. వాళ్ళు డ్రెస్ చేంజ్ చేసుకుని ఇంకో స్వీట్ కార్న్ ఉంటే తిని హాయ్ చెప్తుంది మా మనవరాలు. వీడు కూడా హాయ్ చెప్తున్నాడు. ఇంక డ్రెస్ చేంజ్ చేసుకోగానే క్యారమ్స్ ఆడుకుంటున్నారు. ఇప్పుడు పిల్లలు ఓణీలు దొరికితే, చిన్నపిల్లలు చిన్నప్పుడు అందరం అలా పౌట్లు వేసుకుని ఓణీ వేసేసుకుని ఆడుకున్న వాళ్ళమే కదండి. మా మనవరాలు కూడా ఎక్కడైనా చున్నీ కానీ టవల్ కానీ కనపడితే ఊరికే పౌట్లు వేసేసుకుంటుంది. ఈ లోపల అయితే హాస్పిటల్ వాళ్ళు డిశ్చార్జ్ అయ్యి వెళ్ళిపోతున్నారు కదా, వాళ్ళకి పేషెంట్కి టిఫిన్ ఇడ్లీ, ఇంకా మిగిలిన వారు ఉంటారు కదా, వారికి కూడా క్యారేజ్ తీసుకెళ్దామని సాంబార్ పెట్టాను. సాంబార్ అయితే మరిగిపోతుంది, తాలింపు వేయాలి. ఇంకా
దీంతో పాటుగాను ఇంకా చిన్న చిన్న చిట్టి చేపలు ఉంటే అవి కూడా కర్రీ చేద్దామంత పక్కన పెట్టుకున్నాను. ఇవేనండి చిన్న చిన్న చేపలు. ఇవి చింతకాయ. ఇవి ఇంట్లో కూడా తినడానికి ఉంటుందని కొంచెం వరకు వేసిన ఉంటుందని ఉద్దేశంతో వండేస్తున్నాను. ఇది చింతకాయ గొజ్జు, కరివేపాకు, ఎండుమిరపకాయ ముక్క, ఇది పచ్చిమిరపకాయ, ఉల్లిపాయలు. ఇవైతే చిన్న చిన్న చేపలు. మా అబ్బాయి వాళ్ళ ఫ్రెండ్ ఉన్నాడు, ఆ అబ్బాయికి కూడా కొంచెం కూర ఇస్తానమ్మా అంటే వాళ్ళ కోసమని ఇది కొంచెం చింతకాయ టేస్ట్తో వండమన్నాడని వండాను. ఈ లోపల అప్పుడు సాయంత్రం టీ తాగుదామని ఒక కప్పు టీ కూడా పెట్టుకున్నాను. కూర అయితే ఎగిరిపోయిందండి. ఇది ఇలా వచ్చింది కూర అయితేను. ఇవి పేషెంట్లకి ఇంకా హెల్త్ గుండెకి మంచిది అంటారు కదా చాలాను. ఈ చిన్న చిన్న చేపలు ఎప్పుడొచ్చినా కొనుక్కుని వండుకుంటాము. ఈ చిన్న చేపలు అయితే చాలా మంచిదంట, ఆరోగ్యకరమైనది అని అంటాడు మా అబ్బాయి. ఇంకా కూర అయితే అయిపోయింది. అలా బాగా మగ్గించి కొంచెం వాటర్ వేసి ఎగరబెట్టాలి. ఇంక ఇదేనండి కూర. ఇంక ఇవాళకి ఇదేనండి. షేర్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి. టాటా, బాయ్ బాయ్.